హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం డియర్ రోమా తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్లో రిలీజ్ అయింది తెలుగులో కూడా. ఇంకా ఈ మూవీ ఇప్పుడు సన్నెస్ట్లో వచ్చింది మొన్న ఫ్రైడే. నేను కేరళ తమిళనాడు వెళ్ళినందుకు రివ్యూ త్వరగా ఇవ్వలేకపోయాను, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా కార్తిక మిస్సింగ్ కేస్ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు రానా నాయుడు వెబ్ సిరీస్ 11 మూవీ రివ్యూ, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరో రాక్ స్టార్ అవ్వాలనుకుంటాడు, కానీ హీరో వాళ్ళ ఫాదర్ మాత్రం చదివిస్తాడు. కొన్ని గొడవ అయ్యి బయటికి తరిమేస్తాడు తండ్రి. ఇంకా తర్వాత డాక్టర్ అవ్వాలనుకుంటుంది హీరోయిన్. ఇంకా వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. వీళ్ళిద్దరూ కలిసి ఒక పని చేయాల్సి వస్తుంది. హీరోయిన్ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ షాకింగ్ విషయం ఏంటి అని తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అనేది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఫస్ట్ 40 మినిట్స్ మిస్ అయినా పర్లేదు, కానీ ఫస్ట్ 45 మినిట్స్ తర్వాత నుంచి, అనగా ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్, స్టోరీ డైరెక్షన్ చాలా బాగుంది. స్టోరీ రొటీన్ స్టోరీ అయినా కూడా డైరెక్షన్ బాగా చేశారు. ఇంకా వైద్యుడు అనేది ప్రాణాలు కాపాడాలి కానీ ప్రాణాలు తీసేలాగా ఉండకూడదు, సర్వీస్ లాగా ఉండాలి కానీ బిజినెస్ లాగా ఉండకూడదు అని మెసేజ్ బాగా కన్వే చేశారు క్లైమాక్స్లో. ఒక 57 మినిట్స్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్విస్ట్ వస్తుంది హీరోయిన్ సైడ్ నుంచి. లిటరల్లీ షాక్ అయ్యాను నేనైతే. హీరోయిన్ సైడ్ నుంచి వస్తుంది ఆ ట్విస్ట్ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఈ మూవీ వచ్చేసి రన్ టైం 2 hours 30 minutes ఉంది. అది ప్రాబ్లమో కాదు, నెగిటివ్స్లో చూద్దాం. మ్యూజిక్ అయితే రథన్ అనే అతను బాగా ఇచ్చారు. యాక్టర్స్ వచ్చేసి పృథ్వీ అంబర్ అని తమిళ యాక్టర్ అనుకుంటా, నాకు పేరు ఒకటే తెలుసు. ఇంకా హీరోయినే ప్రొడ్యూసరు సుమయారెడ్డి అని. ఇంకా ఈ మూవీ వచ్చేసి వైద్యం అనేది బిజినెస్ కింద చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని బాగా చూపించారు. ఇంకా నెగిటివ్స్కి వస్తే సినిమా చాలా స్లోగా ఉంటుంది. రొటీన్ కాన్సెప్టే. ఫస్ట్ 30-40 మినిట్స్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి అనగా 45 మినిట్స్ తర్వాత నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది, కానీ అంత గొప్పగా అనిపించలేదు. ఒక స్టార్టింగ్ 20 మినిట్స్ గొప్పగా అనిపించింది, ఆ తర్వాత బోర్ కొట్టించింది ఒక 25 మినిట్స్ 30 మినిట్స్. ఆ తర్వాత 45 మినిట్స్ నుంచి బాగుంది అనిపించింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేసేలాగా ఉంటాయి. ఎమోషనల్గా కనెక్ట్ చేద్దాం అనుకున్నారు, చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు, కానీ కొద్దిగా ప్రీ క్లైమాక్స్లోనూ కొద్దిగా రుద్దేసినట్టు అనిపించింది ఆ ఎమోషన్ కూడా. అదొకటి మెయిన్ మైనస్. ఇంకా ఓవరాల్గా సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం చూడొచ్చు. జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్. సెకండ్ హాఫ్ మాత్రం అసలు వదలకండి ప్రీ ఇంటర్వెల్ నుంచి 45 మినిట్స్ తర్వాత నుంచి. ఇంకా ఫైనల్గా నేను వచ్చేసి ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. సన్నెస్ట్లో చూసండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.